వంగిన వారిని, కృంగిన వారిని, వంగిన వారిని, కుములుతున్న వారిని, దుఃఖించు వారిని, కూలుతున్న వారిని, దుఃఖించు వారిని, ఏ దారి లేక అలమటించు వారిని, ఏ దారి లేక అలమటించు వారిని, ప్రేమించి విడిపించిన యేసుదేవా, ప్రేమించి విడిపించిన యేసుదేవా, ఆరాధన స్తుతి ఆరాధన యేసు, ఆరాధన స్తుతి ఆరాధన యేసు, ఆత్మతో సత్యముతో ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన, నీ ఉండగా మాకు భయమే లేదయ్యా, నీ ఉండగా మాకు భయమే లేదయ్యా, అంతము వరకు తోడై ఉండెదవు, అంతము వరకు తోడై ఉండెదవు, ఎవరు విడచినా నీవు విడువవయ్యా, ఎవరు విడిచినా నీవు విడువవయ్యా, ఆరాధన స్తుతి ఆరాధన యేసు, ఆరాధన స్తుతి ఆరాధన యేసు, ఆరాధన స్తుతి ఆరాధన యేసు, ఆరాధన స్తుతి ఆరాధన యేసు. కూర్చుందాం. దేవుని యొక్క ఏర్పాటును బట్టి దేవుడికి తెలుసు ఎవరు వినాలి, ఎక్కడ జరగాలి, ఎవరు వింటున్నారు. సార్ వేల్పూర్ గ్రామంలో ఒక ఆవిడ రోజు ఆ మేడ మీద 3వ అంతస్తులో కూర్చునేదట. ఒకరోజు చెప్పిందంట, ఆయన మాటలు వింటున్నాను నేను. ఆశ్చర్యపోయారు, ఈవిడ వింటుందా అని. ఎవరు వింటున్నారో మనకు తెలియదు. ఎవరో ఆయనకు కావాల్సిన వారు వింటూ ఉంటారు. వారి చెవుల్లోకి దేవుడు వాక్యాన్ని పంపిస్తాడు. కాబట్టి మనం జీవితకాలం అంతా ఈ సువార్త ప్రకటించాలి. మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను, మీరందరూ కూడా సువార్తలో భాగస్వాములు కావాలి. సంఘం నాది, సువార్త నాది అనే మాట ఎప్పుడు మర్చిపోవద్దు. మనల్ని ఎవరు బలవంతం చేయక్కర్లేదు. ఇది ఎవరిదన్నా అయితే బలవంతం చేస్తారు. ఇది దేవుడి కార్యం. దేవుడి కార్యానికి ఎవరు బలవంతం చేయక్కర్లా. దేవుడి కార్యం ప్రేమతో శ్రద్ధతో చేసినప్పుడు ఫలితం మనం పరలోకంలో చూడగలం. ప్రేమతోటి శ్రద్ధతోటి చేయాలి తప్ప బలవంతంగా కానీ ఏదో తప్పదని కానీ మనం చేయకూడదు. దేవుడు ప్రేమతో చేసేవారిని ఆశీర్వదిస్తాడు. దేవుడు అన్నాడు శిష్యులతోటి, మీరు ప్రతి వీధికి వెళ్ళినప్పుడు ఆ గృహం దగ్గర శుభము సమాధానం అని చెప్పండి. ఇష్టమైతే వెళ్ళండి, ఇష్టం లేకపోతే ముందుకు వెళ్ళిపోండి, కానీ ఎవరిని బలవంతం చేయకండి. ఒకవేళ గ్రామం అంతా మిమ్మల్ని చేర్చుకోకపోతే వేరే గ్రామానికి వెళ్ళిపోండి అన్నాడు. మన పని దేవుడి కృపను బట్టి 20 సంవత్సరాలుగా ఎక్కడికి వెళ్ళినా వద్దనే మాట మనం వినలేదు. దేవుని ప్రేమ. అలాగే బయట దేశాలకు వెళతాం, అనేక ప్రాంతాలకి మనం వెళ్ళబోతున్నాం. ఇదివరకే చెప్పాను, పెద్ద పెద్ద నాయకులు గృహాలకు వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన సమయాలు కూడా వస్తాయి. ఏమైనప్పటికీ కూడా ప్రతి విశ్వాసి ఇది నాది
అంతే, ఇది నాది. అక్కడ ఏదో చిన్న పుల్ల ముక్క ఏదో ఉందనుకోండి, మనం వెళ్ళిపోయాక వాళ్ళు తీసుకుంటారు, ఇల్లు గల వాళ్ళు అనొద్దు, మీరే తీసేయండి. ప్రతి పని కూడా చెప్పండి నాది చెప్పాలి, అంతే. నా పని ఎవరిదో ఇస్రాయేల్ ఏరియా సేవా కేంద్రం ఇదంతా వద్దు. లేకపోతే మైక్ సెట్ వాడు మైక్ సెట్ పని, వంటలు చేసేవాడు వంటల పని అని అనుకోవద్దు. ప్రతి పరిచారకుడు పరిచారకురాలు దేవుడి చేత గుర్తింపబడతారు. మీకు ఇదివరకే చెప్పాను, ఒక పాస్టర్ గారు నిద్రించారు. పాస్టర్ గారు చాలా ఏడుస్తూ ఉన్నాడు ఆవిడ వెళ్ళిపోయిందని. ఒకరోజు ప్రభువు అతని ఆత్మను తీసుకెళ్లారు పరలోకానికి. పరలోకం అంతా చూపిస్తున్నారు, ఆయన భార్యను కూడా చూపించారు. చాలా బాగుంది ఆవిడ. ఇక్కడైతే రకరకాల రోగాలతో చనిపోయింది ఆవిడ. చాలా అందంగా ఉంది ఆవిడ. చాలా బాగున్నా, నువ్వు అని దగ్గరికి వెళ్తే నువ్వు నన్ను ముట్టుకోకూడదు, నేను మహిమదేహంతో ఉన్నాను, నువ్వు వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. ఈ లోపల దేవదూత దగ్గరుండి అన్నీ చూపిస్తుంటే ఒక అద్భుతమైన గృహం ఒకటి ఉంది అక్కడ. ఆయన భార్య ఉన్నది చాలా చిన్న గృహము, ఇంకొక ఆవిడ చాలా పెద్ద గృహంలో ఉంది. ఒక రాజు ప్యాలెస్ లాగా ఉంది. ఇంత అందంగా ఉంది ఈ గృహం ఎవరిదంటే లోపల నుంచి బయటకు వస్తుంది. ఓయమ్మా మీరు ఎక్కడున్నారా, నువ్వు ఎక్కడున్నావమ్మా అన్నాడు. అవునండి, దేవుడు నాకు ఈ గృహం ఇచ్చాడు అంది. ఆవిడ జీవించున్నంతకాలం తెల్లవారుజామున వచ్చి మందిరం తుడిసిన ఆవిడికి ప్యాలెస్ ఇచ్చాడు అక్కడ. దేవుని స్తోత్రం. పాస్టమ్ గారికి చిన్న ఇల్లు ఇచ్చాడు. ఇది సత్యంగా జరిగినటువంటి సంఘటన. దేవుడు ఆలోచన వేరు. మీరు దేవుడు పని చేసేటప్పుడు ఎవరి కోసం చేస్తున్నామని చేయొద్దు. మనం పరలోకంలో స్థానం సంపాదించుకోవడానికే పనిచేయాలి. కాబట్టి అలా చూసుకుంటూ వస్తూ ఉండగా మరి నా ఇల్లు ఎలా ఉంది అనుకున్నాడు ఈయన. ఆయన ఇల్లు కూడా చాలా చిన్నది, పైన స్లాబ్ లేదు, గాడిగా ఉంది. ఇదేంటి గోడ మాత్రం ఉన్నాయి పైన ఏమి లేదంటే, కింద నువ్వు చేసే పని ఇంకా పైన స్లాబ్ వేసేలాగా లేదు, నీ పని పూర్తయితే ఇక్కడ పని పూర్తవుద్ది అన్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. అంత కరెక్ట్గా మనం చూస్తూ ఉంటాడు. సువార్త అని లేకపోతే ఇంకో పని అని, బలవంతం అని, ఎవరో రమ్మంటున్నారని, ఎవరి గురించో రావటం అని సంఘాలు అలాగ అలవాటు పడిపోయినాయి. కానీ మన సంఘం ఎప్పుడు అలా ఉండొద్దు. మనం పరిచర్య సాగుతూ ఉండాలి. ఎందుకంటే మనందరం ఒకరి తర్వాత ఒకరిని వెళ్ళిపోతాం అనేది మనకు తెలుసు. కాబట్టి ఈ వెళ్ళిపోయిన తర్వాత ఆగిపోతే పరిచర్య అది దేవుడి పరిచర్య కాదు, మనుషుల పరిచర్య అయిపోతుంది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రతి ఒక్కరూ చాలా బాధ్యతగా పనిచేయాలి. ఒకసారి ఆగిపోవటం, ఒకసారి రావటం, ఒకసారి బస్సు నిండిపోతాం, ఒకసారి ప్రాంగణం నిండిపోతాం, ఒకసారి తగ్గిపోతాం. ఇలాంటి పనులు చేయకూడదు. మనం ఏం చేసినా దేవుడి కోసం చేయాలి. ఈరోజు వాక్య భాగంలో మనం ధ్యానం చేద్దాం. రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుంచి 10వ వచనం వరకు. రోమపత్రిక 13వ అధ్యాయం 8వ వచనం నుంచి ఒకరినొకడు 10వ వచనం వరకు. ఒకరినొకడు ప్రేమించడి విషయంలో తప్ప మరేమీ ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చినవాడు. ఏలగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనినవియు మరి ఏ ఆజ్ఞ అయి ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను వాక్యంలో సంక్షేమంగా ఈమిడి ఉన్నవి. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రం నెరవేర్చుట. చక్కగా స్పష్టంగా వివరంగా పౌలు చెప్పాడు. అన్నిటికంటే గొప్పది
ప్రేమ. ఈ ప్రేమను మించిందంట ఏదీ లేదని కొరంథీ 13లో చెప్పాడు. అసలు ప్రేమను మించింది లేదు. యేసు ప్రభు ప్రేమిస్తూనే ఉంటాడు మనల్ని. యేసు ప్రభు మనల్ని ఎప్పుడు కూడా ప్రేమించడం మానడు. మనం ఏం చేసినా మనకేంటంటే మనకు అనుకూలంగా ఉంటే ప్రేమిస్తాం, మనకు వ్యతిరేకంగా ఉంటే ద్వేషిస్తాం. కానీ దేవుడు ద్వేషించడు. అలాగా దేవుడు ప్రేమ కంటిన్యూ అయిపోతుంది. సేవకుడు కూడా అదే చూసుకోవాలి, విశ్వాసులు కూడా అదే నేర్చుకోవాలి. మీకు విరోధులు ఉండకూడదు, అలాగే మీకు బాకీలు ఉండకూడదు. ఎవరికైనా సరే మీరు ఇవ్వాలి అన్న మాట ఉండకూడదు. బాకీ అనేదట ఇక్కడ చెప్తాడు, ప్రేమ విషయంలో తప్ప ఏ విషయంలోని బాకీ ఉండకూడదంట. దేవుని స్తోత్రం. ప్రేమ విషయంలో బాకీ ఉండొచ్చు, కానీ ఎవరికన్నా ఏదైనా అచ్చి ఉండవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక వస్తువు కానీ, ఒక వస్త్రం కానీ, డబ్బు కానీ ఏదైనా కూడా ఎవరిదైనా తీసుకుంటే మీ దగ్గర ఉన్న వెంటనే వాడు పట్టుకెళ్ళి ఇచ్చేయండి, పట్టుకెళ్ళి ఇవ్వండి. మరి అది దేవుని ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ పాటించినప్పుడు మనం ఎన్ని సువార్తలు చేసినా అది ఆమోదయోగ్యం కాదు. పర్వాలేదు, వాళ్ళు అడగరు. ఈ యొక్క అజ్ఞానపు దశ నుంచి మనం బయటకు రావాలి. ఇక్కడ ఒకరినొకరు ప్రేమించటం విషయంలో తప్ప మరేమీ ఎవరికి వచ్చి ఉండవద్దు. ఉదాహరణకి మనం ఈ యొక్క హేమం తీసుకుందాం, ఆ పవిత్రం తీసుకుందాం. వీళ్ళిద్దరూ ఇంటి పక్క ఇంట్లో ఉంటున్నారు. వీళ్ళిద్దరూ ఒక పక్క ఇంట్లో ఉంటున్నారు అనుకుందాం. వాక్యం ప్రకారం చూస్తే వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకోవాలి, దేవుని పిల్లల వలె ప్రేమించుకోవాలి. కానీ హేమ పవిత్రకి ఒక 10,000 ఇవ్వాలనుకుందాం, అది ఇచ్చేయాలి. లేదా పవిత్ర హేమకి 2,000 ఇవ్వాలనుకుందాం, అది ఇచ్చేయాలి. హేమ పవిత్ర ఇంట్లో 4 గిన్నెలు పట్టుకెళ్ళింది వంట చేసుకుంటానని, మళ్ళీ 4 గిన్నెలు కడిగి జాగ్రత్తగా ఇచ్చేయాలి. అలాగే ఒక దుప్పటి పట్టుకెళ్ళింది, ఒక తలగడ పట్టుకెళ్ళింది. ఇలాగే ఏ వస్తువైనా కూడా బైబిల్ ఏం చెప్తుందంటే వీళ్ళిద్దరి మధ్యలో బాకీ ఉంటే ప్రేమ తప్ప మరే బాకీ ఉండకూడదు. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా మీకు? ఎవరితోటైనా సరే నేను వాళ్ళిద్దరిని ఉదాహరణగా చెప్తున్నాను. ఒకవేళ పవిత్ర ఎక్కడికైనా వెళ్ళి హేమ నాకు 10,000 ఇవ్వాలి, ఇంకా ఇవ్వలేదంటే అది అచ్చి ఉంది, బాకీ ఉందన్నమాట. చూసారా? ప్రేమ అనే విషయంలో ఇది అడ్డం వస్తుంది. చూడండి, చాలామంది డబ్బుల విషయంలో ఒకళ్ళొకళ్ళు విరోధులైపోయి చివరికి శత్రువులు అయిపోయారు. చాలా శత్రువులు అయిపోయారండి. ఇలాంటి విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ప్రేమ విషయంలో అయ్యో నాకు హేమ చాలా కార్యాలు చేసింది, నేను ఇంకా ఏం చేయలేకపోయాను హేమకి అని పవిత్ర నాకు చాలా సాయం చేసింది, నేను మంచం మీద పడ్డప్పుడు నేను ఇంకా చేయలేకపోయాను అనే అచ్చి తప్ప మరి ఏ విషయంలోని మీ మధ్యలో ఎలాంటి బంధకాలు ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే ఉదాహరణకి మన దగ్గరికి వచ్చి ఎంత మాట్లాడుతున్నా కూడా మన హృదయంలో ఇన్ని మాట్లాడుతుంది, ఇంకా నా డబ్బులు ఇవ్వదేంటి అనే ఆలోచన ఉంటుంది ఎవరికైనా సరే. ఒకవేళ ఈ పవిత్ర హేమతోటి నువ్వు నాకు 5,000 ఇవ్వాలి కదమ్మా, నువ్వు కూడా ఇబ్బంది పడుతున్నావు, ఇంక నువ్వు ఇవ్వక్కర్లేదంటే అది రద్దు అయిపోయినట్టు. హల్లెలూయా. అంతేగాని ఇవ్వక్కర్లేదన్నంతకాలం బాకీయే. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, మీరు దేంట్లో బాకీ ఉండాలట చెప్పాలి. ఏ విషయంలోనే బాకీ ఉండకూడదు. దేంట్లో బాకీ ఉండాలి? ప్రేమ. ఇప్పుడు మనం ఎవరికి బాకీ పడ్డాం? ప్రేమలో బాగా బాకీ పడిపోయాం. ఎవరికి? యేసయ్యకు. హల్లెలూయా. యేసయ్య ప్రేమకి ఎంత బాకీ పడ్డాం మనం? తీర్చలేనంత. హల్లెలూయా. ఆయన రుణం తీర్చగలమా?
అలా ఉండాలి మీరు కూడా. అలాంటి హృదయం కలిగి ఉండాలి. మనము సువార్తలు చేసేసి వాక్యాలు చెప్పేసి పాటలు పాడితే ప్రయోజనం ఏమీ లేదు. ప్రవర్తన సరి చేసుకోవాలి. మనసులో ఉండిపోతుంది ఆ భావన. మనసులో ఉన్నంతకాలం అది రుణమే, అది రుణమే. కాబట్టి మనం ఇంకో మాట చెప్పాడు యేసు ప్రభు, మీరు ఎవరితోటైనా వివాదం ఉంటే ప్రార్థన తర్వాత చేయండి, ఆరాధన తర్వాత చేయండి, అర్పణ తర్వాత అర్పించండి, ముందు అక్కడికి వెళ్ళిపోండి, వాళ్ళతో సమాధానపడి వచ్చి ఇక్కడ ఆరాధన చేయండి. హల్లెలూయా చెప్పండి. మీరు మన ఆరాధన 12:30 అనుకోండి, వేల్పూర్లో సరిగ్గా 12:30కే ఎవరు వచ్చి మీతో గొడవ పెట్టుకున్నారు. మీరు ఆరాధన టైం అవుతుంది, నీ గొడవ ఉంటే తర్వాత చూసుకో అని వచ్చేయొద్దు. ఒక గంట లేట్ అయిన పోయిన రోజుకు రాకపోయినా అతనితో ముందు సమాధాన పడాలి. హల్లెలూయా. మీరు అతను అలా వదిలేసి ఆరాధనకు వచ్చినా మీ ఆరాధన దేవుడు అంగీకరించను అంటున్నాడు. వింటున్నారా? దేవుని జ్ఞానవాక్యాలు మనం పాటించాలి. యేసు ప్రభు ఎవరికైనా ఈ లోకంలో రుణం ఉన్నాడా? చెప్పాలి. మరి యేసు ప్రభుకు రుణం ఉన్నారా? అందరూ ఉన్నారు రుణం. ఆయన రుణము తీర్చలేనిది. హల్లెలూయా. అలా ఉండాలి మనం. ఒకవేళ మనం వెళ్ళిపోయినా కూడా ఆయన రుణం తీర్చనివ్వండి, ఆవిడ రుణం తీర్చనివ్వండి. నాకు ఎంత సహాయం చేసిందో, నన్ను ఎంత ప్రేమించిందో, నేను మంచం మీద పడి ఉన్నప్పుడు ఎంత సహాయం చేసిందో మనం తీర్చుకోలేమండి అన్నట్టుగా ఉండాలి మీ అందరి అనుబంధాలు. హల్లెలూయా చెప్పండి. అలాగ ఉన్నారా మీరందరూ? ఉన్నారా? అలా లేరు అనుకోండి, దేవుడికి వ్యతిరేకుల కింద లెక్కలోకి వస్తాం. మనం దేవుడికి వ్యతిరేకుల కింద మనము పరిగణింపబడతాం. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు, సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి, సిలువ చింత చేరిన నాడు కలుషములను కడిగివేయు. 100 గొర్రెల మందాలుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే, 99 గొర్రెలు విడచి 90 గొర్రెను వెదకి, ఒంటరి అయినా గొర్రెను వెదకి. రావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా, పాపుల గతిని పరికించితివా, పాతాళం వారి అంతం. దగ్గరకు వచ్చాక మనం పూర్తిగా మారిపోవాలి. మన ప్రవర్తన, చూపు, ఆలోచన, మాట, పద్ధతి మొత్తం మారిపోవాలి. యేసు ప్రభు దగ్గరికి శిష్యులు ఆహారం పట్టుకొచ్చారు. ఆయన అన్నాడు, నేను ఆహారం తీసుకున్నానంటే వాళ్ళు అనుమానంగా చూశారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఈరోజు నేను ఒక ఆత్మను రక్షించాను, నాకు ఆకలి అయిపోయింది అన్నాడు. హల్లెలూయా. ఎంత బలంగా పనిచేశాడు. మీకు ఆ విషయం తెలుసు కదా, మనం నిద్రించాక పనిచేయడానికి అవకాశం ఉందా? ఎప్పుడుంది? ఈరోజు 6వ తారీఖు సెప్టెంబర్. మళ్ళీ మన జీవితంలో ఎప్పటికీ సెప్టెంబర్ 6 అంటే
2025 రాదు, మళ్ళీ 26 అది కూడా బతుకుంటే. సరే, ఒక దినము కానీ ఒక క్షణం కానీ మన జీవితంలో మనం వ్యర్థంగా గడిపిన సమయం అంతా ప్రమాదకరం సుమా. మన జీవితాన్ని దేవుడి కొరకు మలుచుకోవాలి. ప్రతి పని కూడా వ్యర్థమైన సంభాషణలు, వ్యర్థంగా కూర్చోవటం, వ్యర్థంగా మాట్లాడటం ఉండకూడదు మనకి కదా. చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కాబట్టి ఇక్కడ అంటాడు, పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చినవాడు. కాబట్టి ధర్మశాస్త్రం అంతా కూడా ఒక్క ఆజ్ఞలో అయిపోయింది. ఒక్క ఆజ్ఞ అంటే ఎదుటి వారిని ఏం చేయాలి? మనకు ఎంత కక్షో, ఎంత కోపమో కదా, పళ్ళు పట్ట కొరికెత్తారు కొంతమందిని చూసి. ఒక మాట చెప్పనా, మీరు ఏసేవా కేంద్రంలో ఆగిపోయినా నాకేం ఇబ్బంది లేదు, కానీ మీరు అలా పళ్ళు పట్ట కొరికేవాళ్ళు మందిరానికి రాకండి, ఇలా చూసేవాళ్ళు రాకండి. అందరినీ ఏం చేయాలి? మీరు చెప్పాలి. మీరు పళ్ళు పట్ట కొరికినాళ్ళకి ఏం అవ్వదు కదా, మీ పళ్ళు ఊడిపోయి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, మీకేం కలిసి వస్తుంది. లేకపోతే తెలియక నాలుగన్నా కరికేసుకుంటాం, ఇంకా అలాగ మొక్క దూతం కుదురుతాం. కాబట్టి ఎందుకండి మనకు అలాగా? ప్రేమగా చూడవచ్చు కదా, చెప్పండి. మరి బైబిల్లో ఉంది, పొరుగువారిని ప్రేమించడమే ధర్మశాస్త్రము నెరవేర్చుట. ఇప్పుడు మన హృదయంలో ప్రేమ లేదనుకోండి, రాత్రి తెల్లవారులు 3 గంటలు వాక్యం చెప్పుకోవటం వల్ల ప్రయోజనం ఏంటండి? పాటలు పాడటం వల్ల ప్రయోజనం ఏంటండి కదా. కాబట్టి ధర్మశాస్త్రం అంతా దేంట్లో ఉందండి? చెప్పాలి, పొరుగువారిని ప్రేమించుట. యేసు ప్రభువుని అడిగాడు, పొరుగువారంటే ఎవరండి అన్నాడు. అప్పుడు యేసు ప్రభు ఎంత బాగా చెప్పాడంటే, కష్టాల్లో దిక్కులేక ఉన్నవారు పొరుగువారు. హల్లెలూయా. మనకందరూ దళసరిగా ఉన్నవాళ్ళు కదా, మేడలు, డబ్బులు, బిర్యానీలు ఉన్నవాళ్ళే కనపడతారు. పాపం 2 రోజుల నుంచి బిర్యానీ తింటలేదు, ఏమైపోతాడో అన్నట్టు. ఇలాంటి వాళ్ళు కాదండి, దీనులు, బాధలు, కష్టాలు, దుఃఖములో బయటికి రావట్లేదు, ఇంట్లోనే ఉంది, 3 రోజుల నుంచి ఏడుస్తుంది, 3 రోజుల నుంచి కుటుంబం అంతా ఏడుతున్నారు. నువ్వు వెళ్ళి ఆ కుటుంబాన్ని పలకరించి వాళ్ళకి భోజనం పెట్టి, ఒకవేళ వాళ్ళకి అర్జెంటుగా అవసరం ఉంటే నీ దగ్గర ఉన్న దాంట్లో కొద్దిగా ఇచ్చి వాళ్ళని ఆదరిస్తే నీకు పరలోకం గ్యారంటీ. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. కానీ మనకు ఎవరు కనబడతారు? పెళ్లి భోజనాలు, దినం భోజనాలు పెట్టేవాళ్ళు కనబడతారు మనకి. బాధల్లో ఉన్నవాళ్ళు కనబడరు, భోజనం చేయని వారు కనబడరు. 2 రోజుల నుంచి వాళ్ళు ఎవరు తలుపు తీయట్లేదు, ఏంటి పరిస్థితి అని వెళ్ళి తలుపు కొట్టి లోపలికి వెళ్తే అందరూ ఏడుస్తూ ఉన్నారు, ఏదో బాధలో ఉన్నారు అనుకోండి. ఏం చేయాలి? మీరు వంట చేసి పట్టుకెళ్ళి భోజనం పెట్టి ఏదైనా అవసరమైతే ఇస్తే పరలోకంలో మీ పేరు వ్రాయబడుతుంది. హల్లెలూయా. వాళ్ళ క్రైస్తవులై ఉండక్కర్లేదు కదా, మన చుట్టాలవి కూడా ఉండక్కర్లేదు. మనకు చెల్లులు, వదిన, బామ్మరిది, మాంగారు, అత్తగారు, వాళ్ళ అత్తగారు, వాళ్ళ తమ్ముడు, వీళ్ళే కదా గుర్తుకొచ్చేది. చెప్పాలి హెప్సిబా గారు. మరి పక్కన ఉన్నవాళ్ళు, వాళ్ళు ఎవరో మాకు తెలు, వాళ్ళు మా కాపులు కాదు. మీ కాపులు అయి ఉండాలా, మీ చుట్టాలు అయి ఉండాలా. మా అమ్మ ఎంత ఏడుతుందో అంటుంది. మరి చాలా అమ్మలు ఏడుతున్నారు, వాళ్ళు కనపడుతున్నారు నీకు. మీ అమ్మకి పర్లేదు, బాగానే ఉంది, మేడలో కూర్చుని ఏడుతుంది. దారి లేక చాలామంది ఏడుస్తున్నారు, వాళ్ళని కూడా పలకరించు. దేవుని స్తోత్రం. మనకు వాళ్ళేనా కనపడేది, మన ఇంటి వాళ్ళేనా. ఎక్కడో ఉంది మా అమ్మాయి ఎలా ఉందో అని ఏడుతుంది. పక్కన ఏడ్చేవాడిని పట్టించుకోదు. ఊరిక మా అమ్మాయి గురించి ఏడుతుంటే నీ ఏడిపేంటి అంటుంది. ఎంత ప్రేమో
అలా చూస్తావేంటమ్మా జ్యోతక్క? జ్యోతక్క అంటే నక్సలైట్లో ఒక ఆవిడ ఉండేది, ఆవిడ మారిపోయి ప్రభువులోకి వచ్చింది. ఆవిడ పేరు నక్సలైట్లో ఉన్నప్పుడు జ్యోతక్క అనేవారట. ఈవిడ చూస్తే ఆవిడే గుర్తుకొస్తుంది నాకు. అంటే ఈవిడ నక్సలైట్ అని కాదు, ఎప్పుడు వాళ్ళ అమ్మాయి గురించో వాళ్ళ అబ్బాయి గురించో బాధపడతామే. కానీ మరి పక్కన ఉన్న వాళ్ళు చాలామంది బాధల్లో ఉన్నారు. మీరు ఎప్పుడైతే వాళ్ళని ఆదుకున్నారో అక్కడ మీ అమ్మాయిని ఆదుకుంటాక దేవుడు ఎవరినో ఏర్పాటు చేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. పొరుగువారంటే ఎవరు? కష్టాల్లో బాగా తినేసి పొట్ట కదలకుండా కుర్చీలో పడుకున్నవాడు కాదు, ఏసి వేసుకుని. పొరుగువారంటే దారి లేక దిక్కు లేక కదండి. చెప్పండి, ఏసి వేసుకుని పడుకున్న వాళ్ళు లేనోళ్ళ? వాళ్ళు ఎలా లేనోళ్ళు అవుతారు? బోళ్ళంత బిల్లు అవుతుందండి ఏసీ అనేటప్పటికి. కాబట్టి మేము ఏసీలో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ మేము దిక్కు లేనివాళ్ళు అన్న ఎవరు నమ్ముతారండి? నమ్ముతారా? నమ్మరండి కదా. పొరుగువారు అంటే ఎవరు అర్థమైందా? నిజముగా బాధలో ఉన్నవారు. హల్లెలూయా చెప్పండి. నిజముగా బాధలో ఉన్నవారు. ఈ దొంగ బాధల్లో ఉన్నవాళ్ళు పొరుగువారు కాదు కదా. అతను కొట్టి పడేశారు, అందరూ వెళ్ళిపోయారు చూస్తా. కానీ ఇతడు దిగి కట్టుకట్టి ద్రాక్షరసం పోసి నూనె పోసి పూటకోళ్ళ ఆవిడింటికి తీసుకెళ్ళి భోజనం పెట్టి, అమ్మ ఇంకేదైనా ఖర్చు అయితే నేను చూసుకుంటాను, ఇది స్వయంగా యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా చెప్పండి. యేసు ప్రభువే చెప్పాడండి ఇది. ఇప్పుడు మనకు వాళ్ళు కనపడతారా అంటే రెప్కా గారు? వాళ్ళు కనపడతారా మనకి? ఎవరు కష్టాల్లో బాధల్లో తలుపులేసుకుని నడుతున్న వాళ్ళు కనబడతారా? మాట్లాడతలేదు మీరు. నాకు తెలియగలుగుతాను, అన్ని రకాలుగా తప్పులు చేసి వచ్చి పడిపోయిన వాళ్ళు పలకరించడం ఎందుకండి? అవసరం అంటారా? రెప్పుగా చెప్పాలి నువ్వు. ఎవరిని పలకరించాలి? ఎంతో యథార్థంగా జీవిస్తూ పడిపోయిన వారిని పలకరించాలి. హల్లెలూయా చెప్పండి. యథార్థంగా జీవించారు, పడిపోయారు. ఏం చేయాలి? వాళ్ళని వినాలి. మనకు వాళ్ళు కనిపిస్తారా? మనకెవరు కనపడతారు? చెల్లెలు, అక్క, బావ, తోటికోళ్ళు, మరిది గారు, అన్నయ్య, వదిని, మా అత్తగారు అబ్బాయి తాడేపులగూడెంలో అంట. ఈవిడ ఏలుపూరులో ఉంది, ఎదురుకుండా ఉన్నాడు వదిలేసి గుడి వెళ్తుందండి పండి వేసుకుని. ఈవిడ గుడిలో ఉన్నవాళ్ళు కనపడతారు, ఏలుపూరులో ఉన్నవాళ్ళు కనపడరు. మాట్లాడతలేదు. అవసరమైతే అమలాపురం కూడా వెళ్తారు, రావులపాలెం వెళ్తారు. ఏ ఊరది? బొందపల్లె. ఏ ఊరది? బందపాడ. మందపాడు ఒకటి కనపడుతుంది. మళ్ళీ మందంగా ఉంటారు అక్కడ అందరూ. ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయం గలవాడై. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, ప్రార్థన చేయండి. నిజంగా నా జీవితంలో ఎన్ని అనుభవాలంటే, నేను ఎవరికి సాయం చేయాలని ప్రార్థన చేసినప్పుడు డైరెక్ట్గా చూపించాడు వాళ్ళని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎంత సంతోషం కలుగుతుంది హృదయానికి, ఎంత సంతోషం కలుగుతుంది హృదయానికి. మహేష్ కూతురు, సినిమా యాక్టర్ మహేష్ కూతురు, డాడీ నా పేరు నువ్వు వేసిన డబ్బు అంతా, నా అకౌంట్లో ఉన్న డబ్బు అంతా నాలాంటి పిల్లలు లేనోళ్ళందరికీ 3500 మంది పిల్లలకు ఆపరేషన్ చేయించింది ఆ పిల్ల. గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. చూసారండి? చూసారా? వింటున్నారా? మనకు ఎందుకు కనిపించరండి? ఎందుకు కనిపించరండి? సార్ నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఆ టెస్ట్ చేయించుకుంటే అక్కడ డబ్బులు లేవు. మా అమ్మాయి నా దగ్గర జేబులో డబ్బులు తీసేసుకుని ఆ అమ్మాయికి ఇచ్చేసింది.
దేవుడు నిన్ను కరుణించాలంటే బాధల్లో ఉన్నవారిని ప్రేమించి సహాయం చేయాలి. హల్లెలూయా. మన దగ్గర 500 ఉంటే 300 ఇచ్చేయాలి, 400 ఇచ్చేయాలి. 100 రూపాయలతో మనం ప్రయాణం చేసేసి పర్వాలేదు. 400కి దేవుడు 4000 అకౌంట్లో వేస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పండి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ప్రార్థనలు 7 ప్రార్థనలు 7 రోజులు 7 వారాలు లెక్కలన్నీ మానేసి ప్రేమించటం, సహాయం చేయటం నేర్చుకోండి. హల్లెలూయా. ఇప్పుడు సహాయం ఎవరికి చేయాలంటే అది కూడా చెప్పాడు, అద్భుతంగా చెప్పాడు. మళ్ళీ నీకు సహాయం చెయ్యలేని వాళ్ళకి సహాయం చేయాలి. గట్టిగా భోజనం ఎవరికి పెట్టాలి? స్వాతి వినపడుతుందా? మళ్ళీ నీకు భోజనం పెట్టలేని వాళ్ళకి భోజనం పెట్టాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. మళ్ళీ భోజనం పెట్టలేరు నీకు, మళ్ళీ నీకు సహాయం చేయలేరు, అలాంటి వారికి చేయాలి. గట్టిగా చెప్పండి. చూసారా ఎంత బాగా చెప్తున్నాడు. ఇక్కడ కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి చూడండి. వ్యభిచరించవద్దు. వ్యభిచారం అనేది దేవుడికి అసహ్యమైన కార్యం. ఒకవేళ మీరు చేస్తాను అనుకుంటే, ఎవరైనా మేము చేస్తాము అనుకుంటే, మీరు పరలోక రాజ్యాన్ని మర్చిపోవచ్చు. వ్యభిచారం చేసేవాళ్ళు ఏం మర్చిపోవచ్చు? పరలోక రాజ్యం మర్చిపోవచ్చు. ఇంకా వాళ్ళకు దొరకదు. 2, నరహత్య, ఎవరిని చంపొద్దు. 3, దొంగతనము చేయవద్దు. ఎవరి దగ్గరైనా తీసుకుని ఇవ్వకపోతే దాని పేరేంటమ్మా? దొంగతనము. గరానా దొంగతనము కదా. ఓ రోజున తణుకులో నా కారు ఆఫ్ చేసి, నా కారులో 4 ఉన్నారు, ఆడ పేరు చెప్పు. ఇస్రాయేల్ గారు టిఫిన్ చేద్దాం అన్నారు. అందరం టిఫిన్ చేసాం, టీలు తాగాం. వాళ్ళందరూ వెళ్ళిపోయి మళ్ళీ కారులో కూర్చున్నారు. బిల్లు ఎవరు ఇవ్వాలి? కారు నాది, బిల్లు నాది. అనుకున్నాను, ప్రభువా నీకు స్తోత్రం అన్నాను. అన్నాడు, గరానా దొంగలు భలేగా ఉన్నారని. గరానా దొంగలు ఇచ్చేయండి మీరు, నేను ఇచ్చేయాలంట బిల్లు. చూసారా? మీకు విషయం చెప్పనా? చాలామంది పాస్టర్ గారు ఏమనుకుంటున్నారు, ఆంటీ గారు ఏమనుకుంటున్నారు, అక్కగారు ఏమనుకుంటున్నారు, అత్తగారు ఏమనుకుంటున్నారు, చుట్టూ ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు అనే బతుకుతున్నారు. మీకు విషయం చెప్పనా? వీళ్ళు ఏమనుకున్నా పర్లేదు, ఆయన ఏమనుకోకూడదు. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. అబ్రహాం గారు, ఎవరేమనుకోకూడదు. మీ జీవితం అంతా ఎవరేమనుకుంటారోనే గడిచిపోయింది, అంతేనా? శ్రాడు గారు ఏమన్నా అనుకుంటారేమో, ప్రేమ కుమార్ గారు ఏమన్నా అనుకుంటారేమో, మా అక్క ఏమన్నా అనుకుంటుందేమో, పాస్టర్ గారు ఏమన్నా అనుకుంటారేమో. అనుకోనే వింటున్నావా? ఏడు మనవడేడి, మన యేసు ఏమయ్యా అనుకోనే భయా. అలా అనుకుంటున్నారంటే మనం ధన్యులు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అసలు మన గురించి మంచైనా చెడైనా ఏదైనా ఎవరు అనుకోవాలి? 2 చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు దృష్టికి నిర్దోషి అయిన వాడు ధన్యుడు. హల్లెలూయా. మన గురించి ఎవరేమనుకోకూడదు. తీసుకెళ్ళి ఆయన వీళ్ళు ఎవరైనా తీసుకెళ్తారా? ఇస్రాయేల్ గారు అసలు నా గురించి, ఇస్రాయేల్ గారు ఏమనుకున్నా పర్లేదు, పిచ్చిదానా. ఇస్రాయేల్ గారు అనుకుంటే నీకేమవుతుంది? ఎవరు అనుకోకూడదు. చెప్పాలి, గట్టిగా గట్టిగా చెప్పాలి. చూసారా? నా గురించి ఎవరు ఏమనుకోకూడదు.
ఏసే గట్టిగా చెప్పాలి మీరు, ఎందుకంటే మీ దగ్గర చాలా ఈ జిడ్డు లక్షణం ఉంది. ఎవరో పొగడాలి, ఎవరేమనుకోకూడదు. నేను ఎందుకు ఎడుతున్నానంటే అసలు నా గురించి అనుకోనే భయా. ఇలా చూడు, మన యేసు ప్రభు దేవుడు కాదని 450 కోట్ల మంది అంటున్నారు ప్రపంచంలో. 450 కోట్ల మంది యేసు ప్రభు అసలు దేవుడు కాదు అంటున్నారు. 350 కోట్ల మంది యేసు ప్రభు దేవుడు అంటున్నాడు. వీళ్ళ గురించి పొంగిపోవడం, వాళ్ళ గురించి కుంగిపోవడం. గట్టిగా దేవుని స్తోత్రం. నేర్చుకోండి అయ్య బాబు, రోజు రాత్రి పగలు మాట్లాడుతున్నాను, నేర్చుకోండి. రక్తము చేత కడిగి వేశాడే, రక్తము చేత కడిగి వేశాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువాడు, నా చేయి విడువాడు. చేత అభిషేకించి, ఆత్మచేత అభిషేకించి, వాక్యముతో నడుపుచున్నాడే, జీవవాక్యముతో నడుపుచున్నాడే. చేయి విడచిన యేసు చేయి విడువడు, ఆయనే తండ్రి, ఆయనే తల్లి, ఆయనే తండ్రి, ఆయనే లాలించును, పాలించును, లాలించును, పాలించును. శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, వేడుకొందునే, కాపాడునే. ఏడుతో కూర్చుంటా. మీ ఏడుపు ఎప్పటికీ తీరదు. మనుషుల గురించి ఏడితే మీకు తెలుసా, పూర్వం ఇంగ్లీష్లో సామెత ఉంది, 2 watches ఫర్ నెవర్ కోయిన్సైడ్ ఎనీవేర్. అంటే గడియారాల షాపులో 200 గడియారాలు అమ్మకానికి ఉంటాయి. 200 గడియారాల్లోనే 1 సెకండ్ తేడా ఉంటుంది. ఏ గడియారం ఒకే టైం తిరగదు, ముళ్ళు తేడా ఉంటుంది. మీరు 200 గడియారాలు. అలాగే మనుషుల్లో ఎవ్వరు కరెక్ట్గా ఉంటారు. హల్లెలూయా చెప్పండి. ఇలాగో 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 ఆ ముళ్ళు తిరుగుతూనే ఉంటుంది. ఒకే టైంకి తిరగవు. ఒకే టైంకి తిరిగేవాడు యేసుప్రభు ఒక్కడే. హల్లెలూయా చెప్పండి. కాబట్టి మనల్ని మనం అస్తమానం కుంచుకుపోయి, కింద పడిపోయి, మీద పడిపోయి, ఒక మనిషి నిన్ను మెచ్చుకోవాలంటే నీ జీవితాంతం చాకరీ చేసిన చివరిలో 1 గంట చేయకపోతే ఏడ్చింది అంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి మనుషుల దృష్టిలో గొప్పవారయ్యే ప్రయత్నాలు మీరు చేయొద్దు. ఎవరి దృష్టిలో అమ్మా చెప్పాలి? దేవుని దృష్టిలో. దేవుడు ఎప్పుడు వస్తాడు? 2007 మే 12 నేను సువార్త బయలుదేరుతుంటే మోటార్ సైకిల్ వాడు చుట్టంగా కొట్టేశాడు. కింద పడిపోయాను. చెయ్యి ఎముగిరిగిపోయింది. ఇరిగిపోతే ఆడు ఇహి అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. పోనీ అక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా పరిగెత్తుకొచ్చి లెక్క తీశారంటే ఇలా చూస్తున్నారు నా వంక. ఎవరూ రాలేదు. నాకు నేనే లేచాను. నెమ్మదిగా వచ్చా, పెట్రోల్ బంక్ కాడ కూర్చున్నాను. ఈ లోపల అందరికీ ఫోన్లు చేస్తే వచ్చారు. వచ్చిన తర్వాత డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. ఆయన అన్నారు, ఏం అవ్వలేదండి, ఇది మళ్ళీ అతుక్కుపోద్ది, మీకు ఆపరేషన్ అది ఏం అక్కర్లేదు అన్నారు.
దేవుడు కృప అనుకున్నాను. ఆశ్చర్యం ఏంటంటే అసలు ఎక్కడ ఇరిగిందో తెలియకుండా అతుక్కుపోయింది. దేవుని స్తోత్రం. అసలు ఎక్కడ ఇరిగింది చాలాసార్లు ఈ చెయ్యో కూడా గుర్తురాదు నాకు, ఇరిగిన చెయ్యి కూడా గుర్తుండదు నాకు. సరే అయిపోయింది కదా. ఆ రాత్రి ఈదులో వాళ్ళు అందరూ చూస్తానికి వస్తే నేను పైన వాక్యం చెప్తున్నాను. ఈయనేంటి వాక్యం చెప్తున్నాడు, ఆయన చూసేదేంటని వెళ్ళిపోయారు. మొన్న కూడా చెప్పాను కత్తపాడు అందరికీ కూడా, మీరు షాలేమని చూస్తానికి వస్తున్నారు, అయితే ఆపరేషన్ అయ్యాక నేనే మిమ్మల్ని చూస్తానికి వస్తాను, ఎవరు రావద్దని చెప్పాను. హల్లెలూయా. కాలేపు అర్థమైందా? మనల్ని ఎవరు చూస్తానికి రావాలనుకోకూడదు. మనం చాలా కష్టం అలా ఉంటుంది. ఆడు వచ్చినప్పుడల్లా మంచం మీద పడుకుని ఉండాలి. ఎందుకు వచ్చిన గొడవ అంటే మనకి. నేను మా అబ్బాయితో చెప్పాను, రై 9వ తారీఖున ఆపరేషన్ అయిపోద్ది 11. అయ్యా ఏంటో కంగారేంటి అంటున్నాడు మా అబ్బాయి. కంగారేంటి వచ్చేస్తాను, ఎందుకంటే పాపం పవిత్ర అంకుల్ గారు నాకు ప్రార్థన పెట్టండి అంది. మరి పాపం ఆ పిల్ల అసలు అడుగుతూ చాలా లేటుగా అడుగుతుంది. ప్రార్థన చేయండి, అసలు ఎక్కడ ఆపరేషన్ ఎందుకు తెలియకూడదు మీకు నాకు కూడా. ఓకే, అంత ధైర్యంగా ఉండాలి మనం. కాబట్టి ఆ రాత్రి అందరూ వెళ్ళిపోయారు. ఆ రాత్రి మా ఆవిడికి ఒక బాంబు పేల్చాడు డాక్టర్ గారు, కృష్ణారెడ్డి గారు. ఒకవేళ మీరు అంతా బాగుంది అనుకోకండి, ఈ కారం వచ్చేసి వాంతులు అయిపోవచ్చు, మతిలేని మాటలు మాట్లాడవచ్చు అన్నాడు. ఇంకేముంది, ఈవిడ ఇక మా మంచం పక్కనే మేడ మీద ఏసీలు అయ్యి ఏమీ లేవు అప్పటికి మాకు, అంటే పని చేస్తలేదు. పైన పడుకున్నాం అందరం. ఆ మంచం పక్కన చాపేసి పడుకున్నాక ఏ టైంలోనే లేచి పిచ్చి మాటలు మాట్లాడతారేమో అని భయపడుతూ పడుకుంది. ఎందుకంటే తల తిరిగిపోద్ది అన్నమాట, తల అంత గర్రం తిరిగిపోద్ది. ఏదైనా ఇరిగినప్పుడు, దెబ్బ తగిలినప్పుడు తలకు కూడా తగిలింది లైట్గా. బాగుంటే పర్వాలేదు, ఏదైనా తేడా వస్తే కొంచెం వాంతులు అవుతాయి అన్న. ఏ వాంతులు ఏమీ లేవు, హాయిగా పడుకున్నాను. పడుకుని 1:30-2:30కి లేచాను. తీవుడు కంగారు పడకు మంచినీళ్ళు తాగుతానికి లేచాను. పడుకున్నాక నా కళ్ళంట నీళ్ళు వచ్చేయాలి. కుమారుడా బాధగా ఉందా అంటున్నారు. ఎవరు లేరు. చెయ్యలా పడింది. అందుకే ఎక్కడ ఇరిగిందో తెలదాం. దేవుని స్తోత్రం. అయిపోయిందండి. ఒకే ఒక్క మాట, కుమారుడా నొప్పిగా ఉందా అని. ఇంకేముంటుంది నొప్పి? కుమారుడా నొప్పిగా ఉందని చెయ్యేసాక ఇంకా నొప్పి. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే అలా పాడతాను నేను. ఎవరు నన్ను చేయి విడిచినా. మీరు ఈరోజు వెళ్ళేటప్పుడు నిర్ణయానికి రండి. మనుషుల్ని, మొగుడిని, పెళ్ళాన్ని, పాస్టర్ని, చుట్టాలని, ఎవరిని మీ జీవితం అంతా ధారపోసినా వాళ్ళని మీరు సంతృప్తి పరచలేరు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుని ఒక్క ప్రార్థనతో సంతోషపడిపోతాడు ఆయన. గట్టిగా చెప్పండి. మీకు అంతగా అనుభవం. మీరు సంతృప్తి పరచలేరు. మనుషుల మనస్తత్వం అది. మనుషుల మనస్తత్వం అది. రోజు పొద్దున్నే 7:30కి మనకు ఎవరో టిఫిన్ పట్టుకొస్తున్నారు అనుకోండి, ఒకరోజు జ్వరంతో తేలేదనుకోండి, ఇది టిఫిన్ తెస్తుందని అంటే అయిపోయింది అంతే. నోరు పనికి మాలిన నోరు ఇది. మనిషి హృదయం బాల్యం నుండి ఎంత తెలిసి అనుభవంతో చెప్తున్నా మీరు అర్థం చేసుకోవట్లేదు. మీరు అర్థం చేసుకోండి. కాబట్టి వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, దొంగిలింపు, ఆయన ఆజ్ఞలు పాటించండి. ఆశింపవద్దు. చెప్పండి ఆశింపవద్దు. ఓకే, ఆశింపవద్దు. ఇప్పుడు ఈ వాచ్ ఎవరిది? నాది. పెన్ ఎవరిది? ఆ అబ్బాయి కానీ, కాలేబు కానీ, అబ్రహాం కానీ ఈ పెన్నులు, వాచ్లు ఆశించకూడదు. అలాగే మనం ఎవరి వస్తువు, ఎవరి మనుషుల్ని ఆశింపకూడదు. ఒకవేళ అబ్రహాం గారు నాకు ఇంకో వాచ్ కొనుక్కున్నాను, వాచ్ మీరు పెట్టుకోండి, నాకు 2 పెన్నులు, ఒక పెన్ను మీరు పెట్టుకోండి అంటే తీసుకోవాలి. కానీ ఎదుట వారి సొత్తు మీద కనీసం ₹1 మీద కూడా మనకే ఆశ ఉండకూడదు. ప్రభువా నాకు అవసరమైంది, నువ్వు నాకు ఇయ్యి, నేను ఎవరి మీద
ఆధారపడకూడదని ప్రార్థించాలి. దేవుని స్తోత్రం. చూసారా ఎంత బాగా చెప్తున్నాడో, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞ ఉన్నా పొరుగు వారిని ప్రేమించబడవలనని వాక్యంలోనే అంతా ఉన్నది. హల్లెలూయా. ప్రేమింతే వస్తువు తీసుకుంటామా? తీసుకోము. ప్రేమింతే మోసం చేస్తామా? చెయ్యం. ప్రేమింతే దొంగతనం చేస్తామా? చెయ్యం. ప్రేమింతే వ్యభిచారం చేస్తామా? చెయ్యం. ప్రేమింతే వాళ్ళకి తెలియకుండా వాళ్ళని తిడతామా? తిట్టం. ప్రేమింతే విమర్శిస్తామా? విమర్శించాం. సంతోషం అంటున్నావా? ఏదో చూస్తున్నావు నువ్వు, సెల్ఫోనా? ప్రేమింతే అబద్ధం ఆడతామా? ఆడం. ప్రేమింతే భర్తను మోసం చేస్తామా? భార్యను మోసం చేస్తామా? దేవుణ్ణి మోసం చేస్తామా? సంఘాన్ని మోసం చేస్తామా? కాబట్టి ప్రేమలో ఏమున్నాయి? అన్నీ ప్రేమలోనే ఉన్నాయి. అందుకే మనం ఇద్దరిని ప్రేమించాలి. దేవుణ్ణి చెప్పాలి, సాటి మనిషిని. హల్లెలూయా. మీరందరూ ఎన్నోసార్లు మా సంఘానికి మానేయాలనుకున్నా మీరు తిరిగి 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 ఎందుకు వస్తున్నారు తెలుసా? యేసు ప్రభు ఎలా ప్రేమిస్తున్నాడో నేను అందరినీ అలాగే ప్రేమిస్తాను. హల్లెలూయా. నాకు ఎవ్వరి మీద ద్వేషం, అసూయ, కక్షలు ఏమి ఉంటే నేను సేవకుడినే కాదు. అసలు సేవకుడికి అర్హత లేదు. నాకు ఎవరి మీద అన్నా ఈర్ష్య, ద్వేషం, అసూయలు, కక్షలు ఉంటాయి. అర్థమైందా? మీరందరూ నాలాగా ఆశీర్వదింపబడాలని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. అర్థమైందా మీకు? కాబట్టి అన్నీ దాంట్లోనే ఉన్నాయి. కాబట్టి ప్రేమ అంటే ఏం చేయదట? ప్రేమ పొరుగువానికి కీడు చేయదు. వినండి, అమ్మగారు తర్వాత మాట్లాడుకుందరు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటి? మీరే ఏర్పాటు చేసినట్టున్నారు సువార్త. యోనా అమ్మగారు ఏర్పాటు చేశారా? మరి ఏదో మాట్లాడుకుంటున్నారు. మరి వినండి, ప్రేమ పొరుగువారికి కీడు చేయదు. కీడు చేసేవాళ్ళు ప్రేమిస్తున్నారా? చెప్పాలి. ప్రేమ పొరుగువారికి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. మీ జీవితంలో బ్రతుకున్నంతకాలం ఎప్పుడు ఎవరికి కీడు చేయొద్దు. హల్లెలూయా. కీడు చేయకూడదంటే ఏం చేయాలనే? ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? నీకంటే ఎక్కువగా. హల్లెలూయా. నాకు ఫ్యాన్ పెడతారు కదా వాక్యం చెప్పేటప్పుడు, నేను అనుకుంటాను పాపం వాళ్ళందరూ ఉడుకులో ఉన్నారు, నాకు ఫ్యాన్ పెట్టారు. నిజంగా అనుకుంటాను. నేను ఆహారం తీసుకునేటప్పుడు కూడా అలాగే అనుకుంటాను. అందరికీ పెట్టాలి, అందరూ బాగుండాలి, అందరూ చల్లగా, అందరూ సంతోషంగా ఉండాలి. మీరు నేను అలాగ అనుకుంటానో లేదో నా జీవితం మీకు ఉదాహరణగా ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మనం అందరినీ ప్రేమించాలి. కాకపోతే నేను గద్దింతాను వాక్యాన్ని బట్టి. నాకు అధికారం ఇచ్చాడు కనుక దేవుడు, గొర్రెలను కాయము, గొర్రెలను మేపు. ఆ గద్దింపులో కూడా ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ కలిగి ఉండుటయే ధర్మశాస్త్రము నెరవేర్చుట. హల్లెలూయా చెప్పండి. ఏం కలిగి ఉంటే దేవుడు ఆజ్ఞలు నెరవేర్చుటండి? చెప్పండి. ప్రేమ. అందరూ చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మీరు అందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారా? ద్వేషించుకుంటున్నారా? కానీ చాలా సంఘాల్లో ఏం చేస్తారు తెలుసా? అందరూ ఒకళ్ళొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఇహి అని నవ్వుకోండి. నేను చెప్పను అలాగా. షేక్ హ్యాండ్ ఇచ్చినంత మాత్రాన ప్రేమ ఉన్నట్ట? లోపల ప్రేమ ఉన్నట్టు కాదు. అర్థమైందా? ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, ఈ రాత్రి మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి స్తోత్రాలు. సిలువలో మీరు మా కొరకు చేసిన త్యాగంలో ప్రేమ, మమ్మల్ని క్షమించడంలో ప్రేమ, మమ్మల్ని దీవించడంలో ప్రేమ, మమ్మల్ని నడిపించడంలో ప్రేమ, ఈ సువార్తలో ప్రేమ, అన్ని విషయాల్లోని మీ ప్రేమే ప్రధానమైనది కనుక మా హృదయం కూడా ప్రేమతో నిండి ఉండే కృప దయచేయమని, తప్పకుండా ఈ గృహం వారిని ఏర్పాటు చేసిన వారిని దీవించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. తెల్లవారగట్ల మరి ఆ అమ్మాయికి ఎవరు సహాయం చేయాలో చూసుకోండి. ప్రభు వాళ్ళ కార్యక్రమం